పిల్లలు పెడతావు నువ్వు 30,000 పెట్టే పిల్లనా కొడుకులు చిచ్చర పిడుగులు ఉన్నట్లే అర్థమైందే. నీ వెనకే ఉంటారు, నీ కోసం అనేమో ఏమైనా చేస్తారు. ఐలాండ్లో అడిగి పెట్టిన వెంటనే అటు ఇటు ఏమైనా రోజుతో తేడా జరిగిందో వాని అమ్మ అనాయలు మరుక్షణమే దిక్కులు కూడా ఉరికితే ఏమే ముత్తాతలు వచ్చినా కూడా అనాయలు పట్టుకోలేదు. ఐలాండ్లో అడిగి పెట్టిన వెంటనే అటు ఇటు ఏమైనా రోజుతో తేడా జరిగిందో వాని అమ్మ అనాయలు మరుక్షణమే దిక్కులు కూడా ఉరికితే ఏమే ముత్తాతలు వచ్చినా కూడా అనాయలు పట్టుకోలేదు. Audio Jungle. నా శివనా ఓ శివనా లీ సుజాత అక్కతో ఫోన్ అంట మాట్లాడు. ఫోన్ చేసిందా? నువ్వు ఆడిపోయిందిరా బాబా. ఎట్లా అడ్రస్ చెప్పు. ఎంత ట్రై చేసినాడు ఎట్లా చేత కాదు. ఏ చేత కాదంటే అయిన నుండి చేత కాదు చేయదు. నువ్వు నంబరు తెలుసు కానీ నువ్వు చెప్పలేదు. నువ్వు నాకే తెలుసు. నువ్వు ఊరినే ఉండు. అక్క చాలా సీరియస్ అయిందంట. వాళ్ళు ఫోన్ ఎత్తనీయడంలో చూడు. నా భయం మీద నాకి నీ చేత కాదు చీది ఎత్తింది చూడు. మాట్లాడు. హలో హలో సుజాత, ఏమైపోయినావే? ఎక్కడున్నావు? నీ అడ్రస్ కనపడలే, ఏం కనపడలే. నేను వద్దామనుకున్నాడా ఆయన లోఫ్రాన్ అయిన ఆపినాడు. ఇలాంటి ఆ రోజు డ్రెస్ వేసుకొని వస్తాను. అసలు గోవా బాగుంది కాదు, అసలు నీ మీద దిగులే నాకు ఈడ ఊడతావు. వీడు చెప్తాను ఈడే తింటాడు, ఈడే పనుకుంటున్నాడు. అసలు ఇప్పుడు వచ్చాడు ఫోన్ చేద్దాం అన్నా రానా రానా. లేదు లేదు నమ్మరాడు సుజాత. పోయి అమ్మా ఏ వద్దేనమ్మా. ఏ చెప్పొద్దే మీ నాయన చెప్పొద్దే ఆడాను. నేను అడిగినా నా కూడా దుబ్బు అంతకంట ఫోన్ నెంబర్ కూడా అడిగినా కానీ ఇలా పోతాను. అందుకే నేను ఇది చెప్తాను ముందు నుంచి. ఇప్పుడు నువ్వు చెప్పేస్తానమ్మా. ఇప్పుడు చెప్పొద్దే నువ్వు మళ్ళీ అందుకే మీ నాయనకి ఆడ చెప్పొద్దు. నేను వచ్చేస్తాను ఇప్పుడు. అట్లా ఇద్దరికే నా కూడా కనుక్కొని వచ్చేస్తాను. సరేనా? సరే వస్తానండి. సరే వస్తానండి. సరే ఇప్పుడు ఇప్పుడు సుశాంత్ అన్నకి అందుకు తెలుసా? అడ్రస్ తెలుసా? మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎలా నేను వచ్చేది నీకు? సరే వస్తానండి పెట్టి. నీకు ఎట్లా చేత కాదు పోయి అన్నను పిలిచేస్తాడు. చెప్పద్దు రావు మళ్ళా. నీకు చేత కాదు చేయదు చెప్పద్దు అనుకుంటా చూడి మళ్ళా సుజాత అక్కనే. హలో చేత కాదు చెయ్యదు. హలో ఏం సుజాత? ఇప్పుడు ఎట్టబ్బా నీకు మిమ్మల్ని ఎలా కనుక్కొని నువ్వు అడ్రస్ అని పెట్టావు చెప్పు. బా మా సుశాంత్ గారు చెప్పింది ఇప్పుడు ఎలా నేను వచ్చేది? నువ్వు ఆర్బిచ్లో ఉండవు చెప్పు.
ఇది దర్శరా ఐలాండ్. సార్ ఇప్పుడు వస్తాను, నువ్వు నాకు అడ్రస్ చెప్పినావా గుర్తుపెట్టి. ఏ వద్దు, నేను వస్తానా లేదు, ఐలాండ్కి వచ్చేస్తాను. బిగ్ వచ్చేస్తానా నిత్యం వచ్చేస్తాను. ప్రామిస్, ఓకేనా? వాళ్ళని ఆడ పంపి నేను వచ్చేస్తాను. నేను ఎట్లాగైనా వాళ్ళందరూ పెట్టేసి వచ్చేస్తాను, బిల్చుకొని వచ్చేస్తాను. ఎట్లా తిరిగినా డ్రెస్ వేసుకొని. సరే లేదు ఆడ వరకు పోతున్నా బుజ్జి బంగారం. వచ్చేస్తాను. సరే వస్తాను. నీకు ఎట్లా చేత కాదు, అన్నతో చెప్తా ఉండు. మాట పోవద్దు. చేత కాదు కదా నీకు. నేను పిలిచిగా పెట్టి ఎవరు చేసినా ఎత్తద్దు. A few minutes later. ఏం జరుగుతుంది అసలు? ఏం మ్యాటర్? ఏం జరగలే. నీకు చేత కాదు, ఊరినే ఉండు నువ్వు. సుజాత ఇక్కడ మాఫియా వాళ్ళు కిడ్నాప్ చేశారంటనా? కిడ్నాప్ అయింది. మాఫియా వాళ్ళు కిడ్నాప్ చేశారంట. ఇంకా 2 రోజుల్లో సింగపూర్ అమ్మేస్తారంట. సింగపూర్ అంటే మనం మీరు ఇట్లా ఇప్పుడు కాదు ఈడే ఉంది ఆడ నాకు కిడ్నాప్ అని చెప్పలేదు మీరు. ఏం బీచ్ అనింది అక్క? థైలాండ్. ఏంటి థైలాండ్? అది వాడు అడ్రస్ కూడా బీచ్ పేరు యాడ్ చెప్పిండేది. థైలాండ్ చెప్పిండేది. నువ్వు థైలాండ్ కాదు పోయా చెప్పిండేది. అసలు థైలాండ్ యాడుంది? అసలు థైలాండ్ కాదు, వేరే పేరు యాదో చెప్పింది. నువ్వు చెప్పు. నీకు చేత కాదు చెయ్యదు, ఊరినే చెప్పే. నువ్వు ఏం జానా నీకు చేత కాదు చెప్పే ఊరినే. ఇప్పుడు అబ్బా ఫోన్ చేసిందే నిజం. నాకు ఏమంట? చేశారంట నా కంటైనర్లోకి. సింగపూర్ ఫ్యామిలీ కాదన్నా, అక్కడ కిడ్నాప్ చేశారంట. మాఫియా వాళ్ళు చేశారంటనా? మళ్ళీ మీరేదిరా బాగా తినుకుంటా తిరుక్కుంటా పండుకొని నువ్వే కదరా మొత్తం ఫ్లాట్ అసలు నీకు మంచి పేరు ఆడుంది, వానికి మంచి పేరు ఆడుంది. ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు ఆడుందట ఆడ మొత్తం చేసినంత డ్రెస్ ఏందనుకోండి పంపించింది కిడ్నాప్ అయినా రాయడ బంధించారు నన్ను అంటే ఆ డ్రెస్ వేసుకొని పోదురా అని చెప్పిండేది. దాన్ని ఏం చెప్పినావు నొత్త? ఏమైతాడు? కిడ్నాప్ అవుతాడు. నువ్వు కిడ్నాప్ అవుతాంటివి. నేను కిడ్నాప్ కాదు. పొడిచేంత సీన్ లేదు అడిగి సరే డ్రెస్ వేసుకొని నన్ను రమ్మన్నారు. కార్యక్రమంలో నువ్వు చెప్పాలి కదా. నువ్వు ఉంటావు. నువ్వు 5 నిమిషాలు సైలెంట్ ఉంటే బాగా ఎంత జరిగే మ్యాటర్. ఇప్పుడు వాళ్ళ ఆయన వరకు పోయి మెసేజ్ పెడుతుందంట. చెప్పించి ఉత్తప్పిత్తలతో ఊరంతా తిప్పిస్తా. మొత్తం ముగ్గురు వేస్తారు. నువ్వే చెడ్డ పేరు ఒకటి వస్తుంది. నాకే అన్నకి నిన్నే వేసేది. డబ్బులు పెట్టి మొత్తం పిలుచుకొచ్చింది నువ్వే, రూల్ పిచ్చేది నువ్వే, తిరిగి ఖర్చు మొత్తం నువ్వే కాబట్టి నీవే తప్పేస్తాము. నేను ఇది ఫ్యామిలీ ట్రిప్ అని అందుకే మీ అక్కను కూడా తీసుకొచ్చి మేము ఫ్యామిలీ ట్రిప్ వచ్చినా నేనేమి ఎవరిని ఎత్తికే రాలే. మూడు చోట్ల పెడతారంట నాకు తెలిసి ఊర్లో. తెలుసా? నాకు తెలిసి ఉండు. మరి అప్పుడు చెప్పా
కిన్స్లింగర్ బీచ్, గన్స్లింగర్ బీచ్, ఏమి ఇంకోటి ఏదో ఉందప్ప టాన్స్లింగర్ బీచ్. 3 బీచ్లు ఉంటుంది. అబ్బా యా బీచ్ చెప్పింది? థాయిలాండ్ ఏడుందిరా చిల్లరనాయలా? థాయిలాండ్ అని పట్టుకున్నావు. నువ్వు పోతావేమో చూడు థాయిలాండ్ మసాజులకి. మసాజ్ చేస్తారు అక్కడ. మళ్ళీ అదే చేసేదాడ యాదరా? నా యాదో చెప్పింది నా బాగా. గన్స్లింగరా? అది అదే గన్స్లింగరా? అది అదే మూడిట్లో ఏది పవర్ఫుల్ రా అంటే గన్స్లింగర్. భయంకరమైనదాడ. అంత ఉంటుందా? చుట్టూ ఐలాండ్ చుట్టే 2000 మంది జనాలు ఉంటారు కాపాడుకుంటుంటే. మెయిన్ హెడ్ గా ఇప్పుడు అట్లే చెప్పుదురా వచ్చి అంత మొత్తం కారణం 3 కారణం మొత్తం ఇవే. ఖర్చు అవుతుంది. చేపల ఇల్లు ఉన్నారు వేరే వాళ్ళు, సైలెంట్ మనం చిన్న పడవలు ఆడి తీసిపోతారు. రాత్రి బాబు తీసుకోరా. అంత మెయింటైన్ చేసినాం ఇది కూడా మెయింటైన్ చేసినాం ఇది చేయాలంటే ఇది నా ఖర్చుతో నేను పెట్టుకోను. ఎందుకంటే నువ్వు బాధ్యతగా నువ్వు చేయాలి. ఆ బాబు కనపడలేదన్నప్పుడు నువ్వు ఎత్తాలి. ఏమన్నా ఇంట్లో ఏమన్నా ఉందా? నేనండి తెస్తా మీకు. వాడేది వానికే సంబంధము. డబ్బులు చేతగా డబ్బులు తెచ్చే ఆడ బంగారం చెప్తా. వాళ్ళ ఫోన్ చేసి కనుక్కుంటా ఎంత ఖర్చు అవుతుందో. తక్కువ తీసుకురా ఫోన్. నీ కూడా చెప్తాడు. చాలా ఊబిలో వాళ్ళకి నువ్వు వచ్చినావనికి తెలిసినా కూడా నిన్ను నీరు ఎట్లా ఇప్పుడు నువ్వు అంత సిన్సియరా అబ్బా? లేకపోతే ఉండలేవా? ఒకవేళ వెళ్ళిపోదాంపా. అయిపోయింది. ప్రాణం పోతుందిరా. ఏది వాళ్ళ ఎటు పోతుంది? వాళ్ళ ఆయన తెలిసినా పోతుంది, వీళ్ళకి తెలిసినా పోతుంది. ఎటు ఇద్దరితో పోతుంది. పోయేది కన్ఫర్మే. అట్లాగా నీ ప్రాణం నీకు ఎట్లా వదిలి పెడతావు? ప్రేమించలేదండి ఎవరు? ఎట్లా వదిలి పెడతావు? చూసినావరా పాపం? చూడని చూసినావా? ప్రపోజ్ చేసింది కదా లేకలేసినావా? ప్రపోజ్ చేసింది కదా లేకలేదు. ఇప్పుడే అర్థమైంది. అందుకే ప్రపోజ్ చేసిన దానికి చూసేదానికి ఏమైనా సంబంధం ఉందారా? సంబంధం ఉందిరా. చాలా సంబంధం. ఎంత కష్టపడి ఎంత ఇష్టపడి జల్దీ చేయండి. ఆడేమో టమోటకాల వ్యాపారం కాదు. ఫోన్ చేసి రేట్ ఎట్లుంది ఈ రోజు అనేకి. ఎంత ప్రేమించిట. ఎవరు? నేను ఎన్నెన్నో కలలు కన్నా, ఎన్నెన్నో చేద్దాం అనుకున్నా, ఎన్నెన్నో అమ్ముదాం అనుకుంటావు. అదే హలో అన్నా నమస్తే. సుభాష్ వాళ్ళ ఫ్రెండ్ని నెల్లూరులో హార్బర్లో సముద్రంలో పనిచేసినవాడు. ఇప్పుడు ఈడు చేస్తానాడ. ఓ అమ్మ నీ మంచి పని. నీకు నెల్లూరులో సముద్రం ఉందని నీకు తెలీదు. ఒకటి నువ్వు సముద్రం చూడాలంటే ఒకే ఎక్కించి నేను కొడతావు, పోయి నీళ్ళల్లో పడతావు. పెద్ద మాట్లాడాడు గమ్మండల్లా నువ్వు. ఏదైనా చిన్న హెల్ప్. గన్స్లింగర్ ఐలాండ్ ఉందంట కదా, తెలుసు. జనాలు ఉంటారని తెలుసు. ఆడిపోతే మనిషి తిరిగి రాడని తెలుసు. అన్నీ తెలిసే తెగించాలని దిగినాము. అది కూడా మీ అండ చూసుకుని మీరు చేయగలుగుతారని నమ్మకంతోనే నీకు ఫోన్ చేసిన. నువ్వు కాదనే మాట మాత్రం చెప్పద్దు. బోటు బాడిగా డీజిల్ 30,000. కట్టదల్లే కట్టేయి. నువ్వు క్యాష్ రూపం తీసుకోకపోతే ఉంగరం రూపంలో తీసుకో. అంతే కదా ఉంగరమి. అంతే. నువ్వు నా వేడికి సార్ చిల్లరనాయలా ఏమి. నా నీకు రింగ్ ఫోటో పంపిస్తాను చెడు చూడు. ఓకే ఆడరకు పడవ పోయేకి డీజిల్కి మనకి సెట్ అయిపోయింది. పడవలో ఎక్కే మనుషులు అంటావా? ఖచ్చితంగా ఉండాలా. అయిపోయిన పని కత్తవే. స్మాల్ మీడియం లార్జ్ ఏ టైప్ ఆఫ్ మనుషులు కల్లా? స్మాల్ మీడియం లార్జ్. లార్జ్ కాదు బాగా బలిచిన వాళ్ళు. వాళ్ళే లార్జ్ అంటే గుర్తు తట్ట పెట్ట ఎగిరిపోరట్లే అనా. లార్జ్ సైజ్ ఒక 6 మంది. ఇంకా వీళ్ళది కూడా క్యాష్ కాదు, క్రెడిట్ కార్డు ద్వారా అన్నా లేదా? సరే ఆ రెండో ఉంగరం కూడా ఫోటో పెడతాడు. ఇంకేంటి 2 వందలు చాలు వాళ్ళకి 30,000 అంటే ఎట్లే ఆ సమాజ్కినా ఉంగరం 3 సార్లు. ఇది డీజిల్ కి బండి ఆడి పోయేకి ఆడు పోయేకి మాత్రమే నాది 30,000.
మళ్ళీ మనుషులు ఎక్కేదో నువ్వు నేను పోతా మాటికి హైలైట్ కాడికి నీకు తెలుసా పోయే రూటు సర్లే ఆడుంది కదా బంగారం ఎట్లా ఆడుంది ఆడుందిరే ఆ బాబుతో ఉండేదే ఇట్లా ఆడతాం మేర. ఎంతుందిరా? ఒక 60 లక్షలు పైన 60 లక్షల బంగారం ఉందే పైన ఉంటుందన్న ఓ సంబంధం లేదు మీకు ఎవరికి నీకు సంబంధంలే నీకు సంబంధంలే మళ్ళీ మేము ప్రాణాలు లెక్కించి ఐలాండ్కి వస్తానేది మాకేమి ఇస్తావు అంత పడేస్తారే చెప్పి ఈడే ఇప్పుడు రేట్ ఎంత అని చిక్కో ఏంటి ఈడు కూడా మళ్ళీ ఫ్రెండ్ పెడుతున్నావా మళ్ళీ దీంట్లో చిక్కో చిక్కేంది ఇప్పుడు పోతానే కలిసి పోతాము కలిసి తీసుకొని వస్తాము సరుకు వాటలు వేసుకోవాలంటే ఎంతెంత ముందే తెలుసుకో సరుకు వాటలు వేసుకోవాలంటే ఎంతెంత ముందే తెలుసుకోద్దా ఏ కక్కురుతోడా నువ్వు నా మీద ప్రేమతో చేయలేదు నువ్వు ఎవరు నువ్వు ఎవరో ప్రేమతో పిలిచబోతున్నావు నా మీద ప్రేమతో ఐలాండ్ చూపించి పిలిచబోతున్నావా నువ్వు ఎవరో మీద మోస్తూ పోతున్నావు నాకేం బట్టి దాని అట్లా మ్యాటర్ మీద ప్రేమ చూపించే ఖర్చు పెట్టేకి ఏమిస్తావు చెప్పు 60 లక్షలు ఇవి వాడు చెప్తాడు ఇవి ఆడి పోయేంత వరకు ఖర్చులకి 60 లక్షలు బంగారం ఉందంట ఎంత ఇస్తావు సరే 10,000 ఎంత? పడేస్తా 10,000 20,000 పడేస్తా నువ్వు నిన్న ఆడే పడేస్తా దా ఏమే సర్లే ఇంకో తొలం ఇస్తా కానీ సరే మాకే మేము నాకు తెలిసిపోయింది ఏడుందా పాప అనేది నాకే పెద్ద విషయం కాదు ఇప్పుడు బంగారు తెచ్చుకునేది దా నువ్వు ఇస్తాంలే నా వాటాలో ఎంత ముగ్గురికి ఎంత చెప్పు ఈ ముగ్గురికి సమానంగా ఇస్తా సరే ఎంత ఎంతో ఈయనకి ఎందుకు సమానము అవును కదా నువ్వెందుకు వాడిని యాడ్ చేస్తావు వాని పేరు యాడ్ చేసి నువ్వు నొక్కేయాలని ఏంది వానికి నిన్న ఆడే తిమింగలాలకో షార్కులకో ఏ కూడా చూసుకో మధ్య మధ్యలో నువ్వే నీకు అందుకే నేను నిజాయితీ చెప్తాను వానికో షేర్ ఇవ్వాల మనం అని చెప్పేది ఎందుకు అనుకుంటుంది చెప్పినానా 3 వేయాల మనం నిజాయితీ ఇవ్వకుండా లేదని చెప్పినానా 3 వేయాల మనం నిజాయితీ ఇవ్వకుండా లేదని వాడే మనకు అండా దండ వాడు మొగం చూపించేంత వరకు షేర్ ఉంటుంది తర్వాత ఏమైతుంది షేర్ అవుతుంది బాడీ అంతా ఉంటుంది లేరా నువ్వు ఫస్ట్ ఆ బాబా చూపి వాళ్ళ డాడీ వరకు నువ్వు పోతావో ఐలాండ్ నుంచి మళ్ళా గోవా చెప్పేది నేను ఇప్పుడు మీరు పోతున్నారు కదా ఆ బోట్ కాకుండా మంచి లగ్జరీ బోట్ లో వాళ్ళ డాడీని పిలుచుకొస్తా నేను అంత అయిపోయినాక కాదు ఫస్టే ఐలాండ్ పేరేంద్రా అది అక్క ఎట్లుంటుందిరా వచ్చేసా 2 ఉంగరాలు పంపిస్తాను పొద్దునే 3 గంటల బోట్ రెడీ 3 గంటలు కాదు 1 గంట 2 గంటలు రమ్మానంగా 1 గంటకి 2 గంటలకి ఆడ సొర చేపలు తిరుగుతాయి ఆ రూట్లో నువ్వు ఫస్ట్ 1 గంటకు బోర్డు పెట్టినా మన వాళ్ళు పోతారు 2వ బోట్లో మనం పోదాం 3 గంటలకి రమ్మను 3 గంటల బోట్లో నువ్వు నేను బైనోక్లాస్ తీసుకొని చూద్దాం స్టార్టింగ్ పాయింట్ వీళ్ళు బోట్లోంచి పిల్లలు 6 మంది చూసినావా వద్దే నేను కూడా వస్తాను 3 గంటలకే 3 గంటలకే నేను చెప్తాను అది స్కూల్ పోతే ఏమవుతుంది ఆ పిల్లలకి రేపు పని పడిందని చెప్పు ఏ స్కూల్ పిల్లలు స్కూల్ పోతే ఏమవుతుంది ఆ పిల్లలకి రేపు పని పడిందని చెప్పు ఏ స్కూల్ పిల్లల మళ్ళీ లేకపోతే ఏ ముట్టాలి మగమాడా నువ్వు ఏ ఊరు మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు మాట్లాడాలా నువ్వు ఏ పెద్దలు మాట్లాడుతా స్కూల్ పిల్లగాలు మాట్లాడతావా ఆ పిల్లగాలు ఏం చేస్తారు పోయే ఏంది నీ అంటే ఎట్లా వాళ్ళు పంపిల్లంగా నేను ఇంకెట్లా అనుకుంటున్నావు నువ్వు వాళ్ళకి 30,000 పెడతారా 2 ఉంగరాలు 3వ క్లాస్ పిల్లలకే 30,000 అవుతుంది నీకు పెద్ద వాళ్ళు వస్తారనుకుంటే తిక్కనా కొడక నీకు పెద్ద వాళ్ళు వస్తారనుకుంటే తిక్కనా కొడక పిల్లగాలు పెడతావు నువ్వు 30,000 పెట్టి పిల్లనా కొడుకులు చిచ్చర పిడుగులు ఉన్నట్లే అర్థమైందా నీ వెనకే ఉంటారు నీ కోసం అనేమో ఏమైనా చేస్తారు ఐలాండ్లో అడిగి పెట్టిన వెంటనే అటు ఇటు ఏమైనా రోజుతో తేడా జరిగిందో వాని అమ్మ అనాయలు మరుక్షణమే దిక్కులు కూడా ఉరికితే ఏమే ముత్తాతలు వచ్చినా కూడా అనాయలు పట్టుకోలేదు ఐలాండ్లో అడిగి పెట్టిన వెంటనే అటు ఇటు ఏమైనా రోజుతో తేడా జరిగిందో వాని అమ్మ అనాయలు మరుక్షణమే దిక్కులు కూడా ఉరికితే ఏమే ముత్తాతలు వచ్చినా కూడా అనాయలు పట్టుకోలేదు తప్పు తీసుకోమంటే పిల్లనాయలే పరిగెత్తి దిక్కులకి వెళ్ళిపోతాను నీకేం పీక పని ఆడే నిలబడేకి నువ్వు పరిగెత్తలేవా అంటే పరిగెత్తాక మనం పోయేది దొరికితే దొరకనంత వరకు నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు అర్థమైందా ఇది మ్యాటరు 3వ క్లాస్ పిల్లోళ్ళు ఓ చాక్లెట్లు ఇన్ని బ్యాగులు వేసిస్తాను అది చాక్లెట్లు అంట బిస్కెట్లు అంట అట్లా నా కొడుకులకి పిలుచుకొని పోయి
మనం ఆ సుజాత అన్నమా తిను నువ్వు. లేదు మీరే చేసుకుంటారనుకుంటే చేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు డీల్ ఓకే చేసుకునే దానికి వాళ్ళకి 30,000 అన్న సగం డబ్బులు కట్టాలి. పిల్లలు స్కూల్ మానిపించిందిలే, ట్యూషన్ మానిపించింటారు. ఈ పాటికి రేపు పోవాలంటే ఈరోజే మానిపిస్తారు వాళ్ళు. వద్దు అనుకుంటే దేవుడు భగవంతుడా కొట్టేడాలు ఇవన్నీ ఉండవు వాళ్ళ దగ్గర. వానేమో దిక్కులు ఉరకడమే, మళ్ళా వెనక్కి కూడా చూడరు. ఎవరు ఈ బోట్లో ఉన్న వాళ్ళు దొబ్బి పడేసి బోట్ వెనక్కి వేసుకుని వస్తారు వాళ్ళు. ఐలాండ్ లో వీడు దాక్కోవాలి. మళ్ళా నెక్స్ట్ వీక్ బోట్ వచ్చే వాళ్ళ ఊరికి మనం డబ్బులు పెట్టారు. మనం రూటు తెలుదు కదరా మనకి. అదే వాళ్ళ ఊరు పారిపోయి రూటు తెలుదా అంటారు. అదే వాళ్ళ ఇంకోటి పొరపాటు వేరే ఐలాండ్ లో కూడా దింపచ్చు. ఒకవేళ గమనిస్తాడు. ఎందుకంటే పిల్లలు కదా నిద్రపోతారు 3 గంటలు. మళ్ళీ ఇంకో ఐలాండ్ పోయి ఒకటి పోయి ఇంకోటి తెచ్చుకునేది. అమ్మ అది కూడా ఉందా మనం షాక్. పిల్లలు ఏడరా మేల్కొనేకైతుందే. ఎట్లా పోయి ఎవరో పెద్దోళ్ళు పిలుచుకొస్తే ఆడని. పెద్దోళ్ళు రారా నాయన. పెద్దోళ్ళు వచ్చేటట్లుంటే ఇంకేముంది చెప్పు. నేనే రానా? వాళ్ళ బదులు వీని పిలిచిపోయినా కూడా ఒకటే కదా మేమనంతా. రూటు దారి ఏమో నేను మనుషుల్ని ఏర్పాటు చేస్తాను. పిల్లల్ని ఎట్లా రిక్వెస్ట్ చేశాను. వాళ్ళని పండుకోనీయకుండా పొద్దున్నే టీ కాంచుకుంటూ సేవలు చేసుకుంటా కాళ్ళు నొక్కొని పనుకొని ఇట్లా మసాజ్ చేసి పనుకోరు నాన్న పజ్జి నాన్న. మరి ఒంటికి వచ్చేది మరి ఒంటికి పోయి బ్రాండ్ వచ్చి మరి 48 గంటలు పోలేవా బోట్లో? 48 గంటలు పోయేది ఏం లాభం? ఏమొస్తుంది? 48 గంటలు ట్రావెల్ చేయలేవా బోట్లో? అదే ట్రావెల్ చేసి ఏం లాభం? ఏ ఫలితం వచ్చే లాభం? 48 గంటలు ఆ ఉంగరాలు పోయే నువ్వు ప్రయాణం చేయలేదు. 10 కిలోమీటర్లే సంపాదించే పోయి చూసినా కానీ పోగొట్టుకొని చూసినా ఫస్ట్ టైం ఉంటాడా. ఉండేది 10 కిలోమీటర్లే కానీ 48 గంటలు ఎందుకు పడుతుంది తెలుసా నీకు? ఎందుకు పడుతుంది? ఒక కొండ నుంచి ఇట్లా పోవాలా, ఒక కొండ నుంచి మళ్ళీ అట్లా పోవాలా. ఒకవేళ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మళ్ళా కుండ చుట్టేసుకొని పోవాలా. అర్థమైందా? ఈడెవరు లేరన్నప్పుడు మళ్ళీ ముందుకు పోవాలా. ఒకవేళ వస్తున్నారు అని ఏమన్నా లైట్ కనిపిస్తే మళ్ళీ మీరు స్టార్టింగ్ పాయింట్కి వచ్చేలా బయటికి. నీకు ఆడ వచ్చినా లేదా ఎట్లా తెలుస్తుంది? నువ్వు వీడియో ఉండిపోతే నువ్వు సగానికి పోతాడాలా చూసుకొని వెనక్కి వస్తాడు అలా ఉన్నారు లేదని పోతాడాలో చూసుకొని వస్తాడు. ఆ బాబాని తీసుకొచ్చే మార్గం నేను కనపడతా. ఫస్ట్ ఆ బాబా ఆడుందని తెలిసింది కదా, నాకు కొద్ది టైం ఇస్తే ఆలోచించుకుంటాను. మీ చేత కాదు, నేను చేస్తా, ఏదో చేస్తాను సరేనా? సరే ఆ బాబు ఉంగరాలు ఫోటో పెట్టొస్తా. ఉంగరాలు ఫోటో పెట్టేస్తావా బ్యాంకులో పెట్టేస్తావా? మళ్ళా పిల్లల్ని స్కూల్ పంపించినారు అనుకో 2 రోజులు ఆపండి స్కూల్ పంపించకుండా అని చెప్తా. వాళ్ళు సరుకులు తెచ్చుకునే ఇంటికి దరిద్ర ఐడియాలు. వాళ్ళ ఇంటికి సరుకులు వద్దా? ఇప్పుడు ఈ ఉంగరాలు పెట్టే వాళ్ళ ఇంటికి సరుకులు తీసుకుపోయి పిల్లలు ఫ్యామిలీ తింటారు. వాళ్ళ ఆయన తాతకి పింఛన్ కూడా ఇప్పి దానితో పెన్షన్ వస్తే నీ పేరు చెప్పుకొని పెన్షన్ తీసుకుంటారు. ఒకవేళ నిన్న ఆడేమన్నా ఐలాండ్ పోయిన వాళ్ళు లేపితే నీకు పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ఏమే నిన్ను కూడా మత్స్యకారుని కింద లెక్కలేకేసి నీకు కూడా ఏదైనా పెన్షన్ ఇప్పించారు చూస్తాం. మేము ఊరికే వదలము. శవాన్ని ఒకవేళ వాళ్ళు అప్పచెప్పకపోవచ్చు. ఐలాండ్ అంటే అది వేరే రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి నిన్ను అస్సలు నమ్ముకోకూడదు. బా సరే ఉంగరాలు ఆ ఉంగరాలు ఎట్లా ఇస్తాను? నువ్వు ఉంగరాలు ఇమ్మని నేను నాకు ఉంగరాలు కాదు. ఇప్పుడు అక్కొద్దా? అక్క మరి ఎవరికి అక్క? వానక్క అంట. నువ్వు చేసుకుంటా ఎట్లా ఒకటి నువ్వేనా ఒకటి ఇస్తాను. నీ మనసు మారితే ఇది వెనక్కి, నాకు మనసు మారితే నేను ఇది వెనక్కి ఇస్తా అంతే. ఒకటి ఇస్తాను. నీ మనసు మారితే ఇది వెనక్కి, నాకు మనసు మారితే నేను ఇది వెనక్కి ఇస్తా అంతే. వాడిని చంపే